అమ్మమ్మ యేసు ప్రభువును అంగీకరించినందుకు చాలా మంది బంధువులు మమ్మల్ని వదిలేశారు. వేర రాఘవమ్మ, నువ్వు యేసు ప్రభువును అంగీకరించి మత భ్రష్టురాలు అయిపోయావు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి, తక్కువ కులస్తుల్లో కలిసిపోయావు. నువ్వు వెళ్ళే మన ఎంటా వంట లేని ఆచారాలు తీసుకొచ్చావు. యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించదని నువ్వు మైలు పడిపోయావు. నీ తర్వాత తరాలు ఎలా ఉంటాయో చూస్తాం మేము. కానీ దేవుని కోసం నిలబడింది నా దేవుడు, జీవంగల దేవుడు ఆయన. ఈ రోజు నేను తీసుకునే నిర్ణయం నా తరాలకి దీవెనకరంగా ఉంటుందనే నిర్ణయం మా అమ్మమ్మ చెప్పినప్పుడు ఇలాంటి మాటలు చాలా చూసాంలే, ఇలాంటి విషయాలు చాలా విన్నాను. ఎంతకాలం ఓపి పడతావో చూస్తాం. మా దగ్గర రాకపోతావా, మరలా మా దగ్గర చెయ్యి చాపకపోతావా? మీ దగ్గరికంటూ వస్తే నేను సువార్త చెప్పడానికే వస్తాను, కానీ చెయ్యి చాపడానికి అయితే రాను. ఎందుకోసం తెలుసా? నా చేతిని ఆల్రెడీ నా యేసయ్య పట్టుకున్నాడు. ఆయన ఏమున్నా లేకపోయినా ప్రభు కోసం జీవిస్తాను. వెను తిరగకుండా జీవించింది ప్రభు కోసం. 60 సంవత్సరాలు దాదాపుగా విధవరాలుగా బ్రతికింది. 28వ సంవత్సరంలో మా తాతయ్య వదిలేసి వెళ్ళిపోయాడు మా అమ్మమ్మని. మెడలో మంగళసూత్రం వెళ్ళి లాక్కున్నాడు.